వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మీస్ కుకింగ్ కేవ్. అవుచ్, ఏం కాదు చిల్, బ్యాక్ టు నార్మల్. మీరెప్పుడైనా 3 ఆకుల కొబ్బరి చట్నీ గురించి విన్నారా? వినలేదా? అయితే ఇప్పుడు స్వయాన దాన్ని ఎలా చేసేయాలో చూసేయండి. మరి ఆ 3 ఆకులు మరి ఏవో కాదండి, మార్కెట్లో ఎప్పుడు దొరికే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇకపోతే చాలా హోటల్స్లో మీరు గ్రీన్ చట్నీని చూసే ఉంటారు కదా, సేమ్ అదే చట్నీ, అదే టేస్ట్తో. ఇంకా ప్రాసెస్లోకి వస్తే, ఒక చిన్న సైజు కొబ్బరి ముక్కని, పచ్చిమిరపకాయలని తీసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడయ్యాక కొబ్బరి ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పుదీనా, పచ్చిమిరపకాయలని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసుకుని లైట్గానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఆకుల్ని ఫ్రై చేస్తే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. అందుకే మనం ఎప్పుడు తక్కువగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండుని తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు రెడీ చేసిన మిశ్రమం చల్లారాక ఒక మిక్సీ జార్లో తీసుకుని నానిన చింతపండును కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. చిన్న పోపుల పెనంలో ఆయిల్ వేసుకుని పోపులన్నిటినీ వేసి ఫ్రై చేసుకున్నానండి. పోపుల్ని చట్నీ మీద వేసి గార్నిష్ చేసేసానండి. ఈ చట్నీని ఇడ్లీకైనా, దోశకైనా, పొంగల్కైనా, ఇలా ఏ టిఫిన్స్కైనా నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి 3 ఆకుల కొబ్బరి చట్నీ. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.